హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మిస్ దగన్ సుదర్శన్. తీన్ మమ్మల మిత్రుడు, తీన్ మమ్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నిన్న సింగరేణికి సంబంధించినటువంటి ఏది ఇప్పుడు ఇక్కడ తాడిచెర్ల 2 అయితే బొగ్గు గని ఉందో దాన్ని సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు, సంతకం పెట్టేసిండు, ఓకే అయిపోయింది. అది సింగరేణికి వచ్చేసింది. చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది, దాంతోపాటు సింగరేణి కార్మికులు, సింగరేణి కార్మిక సంఘాలు అన్నీ కూడా తాడిచెర్ల బ్లాక్ 2ని సింగరేణికి కేటాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత నిన్న అది ఓకే అయిపోయింది. ఏమైంది? సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎట్లా సాధ్యమైంది అంటే రావద్దని కాదు, 100% రావాల్సిందే, మన హక్కు, మనకు కావాల్సిందే, మన తెలంగాణకు సంబంధించినటువంటి అంశమే. అది సింగరేణికే రావాలి, 1000% రావాలి, వచ్చింది. కారణం ఏంటి అంటే కేంద్ర మంత్రిగా మన రాష్ట్రాలకు చెందినటువంటి కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ శాఖకు సంబంధించి మనకు ఆ గనిని ఇప్పించడంలో కీలక పాత్ర పోషించుండు. దీంట్లో ఏం సందేహం లేదు, మనం ఉన్నట్టుగా మాట్లాడుకుంటాం. తర్వాత ఇదివరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా అక్కడ రామ్మోహన్ నాయుడు ఉంటే, ఎవరు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మంత్రి కేంద్రంలో ఉంటే కావలసిన ఎయిర్పోర్ట్లు, కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తే తర్వాత వెంకయ్య నాయుడు, తర్వాత ఇంకో కొంతమంది, మొత్తం మీద అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పట్టణాలకు సంబంధించి ఎట్లా చేద్దాం, ఏం కథ, ఎట్లా మనం ఎక్కువ కేటాయింపులు తీసుకొద్దాం కేంద్రం నుంచి అనేటువంటి విషయాన్ని క్లియర్గా వాళ్ళు చేసుకోగలిగినారు. కారణం ఏంది అంటే మనోడు ఉన్నాడు కాబట్టి 100% మన వాళ్ళు మన కోసం 100% పని చేసిండ్రు. ఎందుకు? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మన ప్రాంతం నుంచి వెళ్ళింది కాబట్టి, మన రాష్ట్రం నుంచి వెళ్ళింది కాబట్టి. ఓకే, దీన్ని 100% సమర్థించాల్సిందే. ఓకే, దానికి మనం 100% చేస్తాం. మరి ప్రభుత్వంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్లో, కీలకమైనటువంటి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉంటే సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్లకు న్యాయం జరగాలి, తెలంగాణకు న్యాయం జరగాలి, సింగరేణికి కేటాయించాలనేటువంటి నిర్ణయం ఎట్లయితే తీసుకున్నారో అట్లనే వీళ్ళకి అన్యాయం జరిగిపోతా ఉంది. మెజారిటీ ప్రజలకు, మా ప్రజలు వీళ్ళు. కాబట్టి ఈ బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ న్యాయం చేయాలంటే మన వాళ్ళు అక్కడ ఉండాలి, ప్రభుత్వంలో మన వాళ్ళు ఉండాలి. ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా 100% లెక్క సెట్ అవుతుంది. నిన్న బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సభ్యులుగా ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్నకు అవకాశం కల్పించిండ్రు రాష్ట్ర ప్రభుత్వం. ఆ విషయాలకు ఒక రకంగా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే బీసీల కోసం పోరాటం చేస్తుండు కాబట్టి, బీసీ సాధికారత కోసం మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాడు, అధ్యయనం చేస్తూ ఉన్నాడు కాబట్టి తీన్మాన్ మల్లన్నకు అది రావడం సముచితం. అసలు యాక్చువల్గా దానికి చైర్మన్ ఉంటే కూడా తక్కువనే. ఇంకా ఓకే, అది వచ్చింది. అదే నేను ఏమంటున్నంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ విమానయాన శాఖ మంత్రి ఉంటే అక్కడ విమానాశ్రయాలన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. ఇక్కడ మనకు గనుల శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచి వెళ్తే మనకు రావాల్సినటువంటి వాటా 100% దక్కుతూ ఉంది. తర్వాత అక్కడ గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే అక్కడ పట్టణాభివృద్ధికి సంబంధించి అంశాలన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే మన వాళ్ళు అక్కడ ఉంటే లెక్క సెట్ అవుతుంది. మరి మన వాళ్ళు అక్కడ ఉంటే లెక్క సెట్ అవుతున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటే బీసీల లెక్క కూడా సెట్ అయిపోతుంది. బిగ్ క్లాస్ లెక్క సెట్ అవుతుంది. సెట్ కావాలంటే ఏం కావాలంటే మన వాళ్ళ గురించి ఆలోచిస్తారు, 1000% ఆలోచిస్తారు. ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ఎందుకంటే లేకపోతే రేపు ఓట్లు ఉంటాయి కదా. కాబట్టి ఎవరిని మరి చట్టసభలకు పంపిస్తే, ఎవరిని ఎమ్మెల్యేలుగా, ఎవరిని ఎమ్మెల్సీలుగా, ఎవరిని ఎంపీలుగా మనం పంపిస్తే మనకు మంచి జరుగుతుంది అనుకుంటే ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని
ఆయా వర్గాల నుంచి పంపిస్తే ఆయా వర్గాలకు సంబంధించి మాట్లాడతారు, వాళ్ళు కొట్లాడతారు. 100% రావాల్సినటువంటి నిధుల్ని లేకపోతే రావాల్సినటువంటి ఏదో హక్కుల్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అక్కడ. అది జరగాలి. అది జరగాలంటే ఏం చేయాలి? ప్రజల్లో చైతన్యం ఉండాలి, చైతన్యం రావాలంటే ఆల్రెడీ మనం భువనగిరి సభని చూసుకున్నాం. భారీ ఎత్తున కానీ విని ఎరగని రీతిలో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చిండ్రు. ఎందుకు తరలి వచ్చిండ్రు అంటే, అరే మా హక్కుల కోసం మా కోసం పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి మేము కూడా భాగస్వామ్యం కావాలి, అయితే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతోటి 100% అక్కడికి వచ్చిండ్రు. నిజంగా విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి నేను ఏమంటున్నంటే, ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ మన నిధులు మనకు మన కేటాయింపులు మనకు తర్వాత మన హక్కులు మనకు రావాలి అనుకుంటే ఈ వర్గాల నుంచి ఎక్కడ ప్రజాప్రతినిధులు ఉండాలి, చట్టసభల్లో ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి ఎవరికి ప్రయోజనాలు. మరి ఇప్పుడు మనం కేసీఆర్ చెప్తుంటాడు అప్పుడప్పుడు, కత్తో ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని ఏమంటే ఎట్లా చేస్తారు? దున్నపోతు గడ్డేసి ఆవుకు పాలు వెండుతా ఎట్టిస్తుంది? కాబట్టి ఆవుకు పాలు వెండాలంటే ఏం చేయాలంటే ఆవుకు గడ్డేయాలంట. కత్తి ఎవరికి ఇవ్వాలంటే యుద్ధం చేసేటోనికి ఇవ్వాలి కత్తి. ఒకరి కత్తి ఇచ్చి ఒకరిని యుద్ధం చేస్తామంటే కాదు. కాబట్టి ఇక్కడ కూడా అదే చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారాలంటే 100% కత్తి యుద్ధం చేసే వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత గడ్డి ఆవుకి వేయాలి. ఆవుకి వేసి అది అక్కడ దున్నపోతుకు గడ్డేసి ఆవు పాలు వెండుతాయంటే పాలు రావు, ఎట్లా వస్తాయి? కాబట్టి ఇదంతా కూడా మొత్తమే చైతన్యమైనటువంటి సమాజానికి నిజంగా కూడా గ్రేట్ అసలు నడుస్తూ ఉంది. ఇక విడుదలైన 48 గంటల్లోనే ఓటీటీ నుంచి సత్లుజ్ సినిమా అవుట్ అయిందట, తీసేసిరు. సిబిఎఫ్సి వివాదం నుంచి ఓటీటీలో నిలిపివేత వరకు 4 ఏళ్లుగా అడ్డంకులు సృష్టించిరట. పంజాబ్లో వేలాది గుర్తు తెలియని మృతదేహాల దహనాన్ని బయటపెట్టిన జస్వంత్ సింగ్ కల్రా జీవిత కథతో దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్తో సినిమా తీసిన హనీ టెహ్రాన్ ఇక ఇన్నాళ్ళు రిలీజ్ కాకపోవడం, ఇప్పుడు ఓటీటీ నుంచి తీసేయడంతో సంచలనం. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది ఈ సినిమా. సత్లుజ్ను పరిశీలించేందుకు కమిటీకి పంపింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు తీసేసినారు, ఏం కథ అంటే తను వివాదాస్పదంగా ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. అలా వివాదాస్పదం ఎంత ఉంది, నిజంగా ఉందా లేదా, నిజంగా అసలు యాక్చువల్గా అట్లా ఆపాల్సినటువంటి అవసరం ఉందా? 4 సంవత్సరాల నుంచి సినిమా ఎందుకు ఆగిపోతూ ఉంది? దీనిపైన కేంద్రం ఒక కమిటీ వేసిందంట, మరి చూడాలి ఏం చేస్తారో. ఇక వారం కాదు 3 ఏళ్ళ టైం ఇస్తాం దేనికంట, కాళేశ్వరాన్ని వారం రోజులు మాకు కేసీఆర్కి ఇచ్చి చూడండి, వారం రోజుల్లో సెట్ చేసి పడేస్తాడు కాక అని చెప్తున్నాడు. ఎవరు? కేటీఆర్. అరే వారం రోజులు ఏం తీసుకుంటావు, 3 ఏళ్ళు టైం తీసుకో, కానీ సెట్ చేయండి. సెట్ చేయమంటే మరి మీరు వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడు కాదు, డైరెక్ట్ కేసీఆర్ వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. నేను చేస్తా అని చెప్తే 100% ఆయనకు అప్పగిద్దాం, తర్వాత అసెంబ్లీలో మాట్లాడితే దానిపైన చర్చ పెడదాం అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. కాళేశ్వరాన్ని ఎందుకు అప్పచెప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అంటుండు, ఆయనే తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తాం. 3 ఏళ్లలోనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఇది ఆర్థిక విధ్వంసం. కాళేశ్వరం వల్ల చుక్క నీళ్లు రాలే, కొత్త ఆయకట్టు తేలే, ప్రాజెక్టుకు తెచ్చిన అప్పుల్లో 33,574 కోట్ల రూపాయలు మేము తిరిగి కట్టినాం. కేటీఆర్ మీ నాయన అవినీతికే ప్రాజెక్టు బలైపోయింది. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైతే కేసీఆర్కు 1,00,000 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి అని ప్రశ్నించిండు. ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించిండ్రు నిన్న. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళకి అప్పగిస్తామని, ఇందుకోసం అసెంబ్లీ పెట్టమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో వాస్తవాన్ని చర్చిద్దామని, ఎందుకు అప్పచెప్పాలో చెప్తే ప్రాజెక్టును వారం రోజులు కాదు 3 ఏళ్లు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీకో లేదా ఇతర సంస్థలకో కాదు, కేసీఆర్కి అప్పగిస్తామన్నారు. హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా పనిచేస్తామని చెప్పారు.
అయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు, ప్రమాదంలో కూలిపోయిన తీరు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ నిజంగా తప్పు చేయకపోతే స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీ సమావేశాల తేదీ చెప్పాలన్నారు. ఆయన కోరుకున్నన్ని రోజులు సభ నడిపిస్తామని తెలిపారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత తమదేనని చెప్పారు. అయితే జాయింట్ సెషన్ పెట్టి కూలంకషంగా చర్చిస్తామన్నారు. ఈ విషయంలో ఎక్స్పర్ట్స్, అడ్వకేట్ జనరల్ను అసెంబ్లీలోకి పిలిచి చర్చిద్దామని తెలిపారు. కేసీఆర్ చేసిన తప్పుల వల్ల ప్రజలకు శిక్ష పడకూడదని పేర్కొన్నారు. మీరు కట్టుకున్న ప్రగతి భవన్ను ప్రజాభవన్గా వాడుతున్నట్టే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిజంగా వాడుకునేలా ఉంటే వాడుకునేటోళ్ళం కదా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న. వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు. ఎవరు? ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలే వస్తలేవని, వరదలు రావట్లేదని, అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి ఎక్కడ నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రాజెక్టును అప్పగిస్తే వాడి చూపిస్తామని అంటున్నారని, అయితే 9 ఏళ్లు రాష్ట్రాన్ని ఇస్తేనే 8,20,1,000 కోట్ల రూపాయల అప్పులు కుప్పగా మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏళ్లలోనే కూలేశ్వరం చేశారు. దీనిని ఆర్థిక విధ్వంసం అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులు. వారిది ఆర్థిక ఉగ్రవాద కుటుంబం. దోపిడీనే కాకుండా విధ్వంసం చేశారు. వీళ్ళు మారేటోళ్ళు కాదు. ప్రజా ప్రయోజనాల కోసం ఏనాడు పనిచేయలేదు. కోదండరాం లాంటి ఉద్యమకారులు ఎవరైనా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆయన పక్కనకు ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విషయం ఏంటంటే నిజంగా ఇప్పుడు వారం రోజులలో సెట్ చేస్తా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు కదా. అన్న రామన్న, మరి మీ చేతుల్లో ఉండగానే ఇదే మరి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూలిపోయింది ఏం కాదు కదా. మీరున్నప్పుడే కొంగింది, మీరున్నప్పుడే మొత్తం కూడా పర్రెలు వాసింది, మీరున్నప్పుడే కథ అంతా జరిగింది. మరి జరిగినప్పుడు వారం రోజులు టైం దొరకలేదా మీకు? అది మొత్తం కూడా కుంగిపోయినాక, కూలిపోయినాక, తర్వాత ఇదంతా పర్రెలు వాసినాక మీకు సంవత్సరం పైగా, 2 సంవత్సరాల టైం, మీకు 2 సంవత్సరాల టైంలో చేయలేనటువంటి పనిని ఇప్పుడు వారం రోజులలో కాకకిస్తే కట్టేస్తాడు, కాకకిస్తే మెత్తేస్తాడు, కాకకిస్తే శుభ్రం చేస్తాడు, కాకకిస్తే సూపర్ చేస్తాడని చెప్తున్నారు. మీరు ఎట్లా చేస్తాడు, ఏం కథ అని చెప్పి కూడా చెప్పాలి. లేకపోతే కాకనే ఒప్పుకుంటే నేను ఓకే రెడీ అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఒకసారి మరి చెప్పేసి కాకని పిలిచి కేసీఆర్ని ఆయన చెప్పేసి, నాయన మరి నువ్వు వారం రోజులలో అంటే వాళ్ళు 3 ఏళ్ళు కూడా ఇస్తా అంటున్నారే, ఇట్లా మరి ఒకసారి పోయి అసెంబ్లీలో మాట్లాడరాదు అని చెప్పండి. చెప్తే లెక్క సెట్ అవుతుంది. కాక కూడా ఓకే అన్నాడు అనుకో, లెక్క సెట్ అవుతుంది. విషయం ఏంటంటే 2 సంవత్సరాలు ఇది కూలిపోయిన తర్వాత, కుంగిపోయిన తర్వాత పర్రెలు వాసిన తర్వాత 2 సంవత్సరాలు సప్పుడు చేయకుండా 2 సంవత్సరాలు కానీ పని అంటే వారం రోజులలో వేసి చూపిస్తారట. వీళ్ళు మాట్లాడితే మాత్రం నిజంగా అరే కరెక్టే కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అహంకారంతో మొత్తం కూడా దెబ్బపడ్డది. ఇప్పుడు ఎవరైనా అహంకారంతో ఉంటే కూడా ఇప్పటి వాళ్ళ పని కూడా అవుతుంది. అహంకారం అనేటువంటి చాలా డేంజర్. ఎందుకంటే అధికారం అనేటువంటిది ప్రజలు ఇస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని చాలా జాగ్రత్తగా వినియోగిస్తే కలకాలం మీరే ఉండాలని కోరుకుంటారు, చాలా రోజులు ఉండాలని కోరుకుంటారు. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దెబ్బ పడుతుంది. కాబట్టి 3 ఏళ్ళు కాదు, అది వారం రోజులు కాదు, 3 ఏళ్ళు ఇస్తా అంటుండు ముఖ్యమంత్రి. ఇక పొరుగు రాష్ట్రాలకు మన బాలామృతం ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచినాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మహిళల ఆర్థిక సాధికారత, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఫ్రీ బస్సులతో మహిళలకు ప్రతి నెల 10,000 ఆదా అవుతుంది. ఇప్పుడు 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని వెల్లడి. నాచారంలో బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి పక్క రాష్ట్రాలకు కూడా మేము అవకాశం ఉంటే పంపిస్తామని చెప్తున్నాడు. ఇక తాడిచెర్ల బ్లాక్ 2 బ్లాక్ సింగరేణికే చాలాసార్లు చాలా పోరాటాలు జరిగినాయి. చాలా అసలు యాక్చువల్గా వినతులు ఇచ్చిండ్రు, రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేసిండ్రు. సింగరేణి కార్మికులు, సింగరేణి యాజమాన్యం, సింగరేణి కార్మిక సంఘాలు, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు రకరకాలుగా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినతులు పోయినాయి అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి మన మనిషి ఉన్నాడు కాబట్టి, మన రాష్ట్రం నుంచి పోయినటువంటి మనిషి ఉన్నాడు కాబట్టి, ఎవరు కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి చేసుకోగలిగిండు. అట్లనే బీసీలకు సంబంధించి బీసీ ముఖ్యమంత్రికి ఇట్లా ఉన్నాడు అనుకో, ఈ ఈడబ్ల్యూఎస్ ఈబీడీఎస్ కథం, ఇది ఇట్లా 42% రిజర్వేషన్ ఓకే సంతకం పెట్టేస్తారు, అయిపోతుంది లెక్క. ఇది పెద్ద విషయమే కాదు, చాలా ఈజీగా జరిగిపోతుంది.
కాబట్టి మనోళ్ళు ఉండాలని ఎందుకు కోరుకుంటారు అంటే ఎందుకు కోరుకుంటారు. ఇది ప్రధాని అనుమతితో నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్నేళ్లుగా ఈ మైన్ను తెలంగాణకు కేటాయించాలని ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచితేనే సింగరేణికి మనుగడ. కేంద్రం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎవరంటున్నారు? కిషన్ రెడ్డి అంటున్నాడు. ఎట్లా అందించగలుగుతారు అంటే మన మనిషి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు మన రాష్ట్రం నుంచి పోయిండు కాబట్టి నడుస్తుంది లెక్క. తాడిచెర్ల 2 బ్లాక్ను సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాత ఆయన అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు చేసిన తర్వాత మంగళవారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. కొన్నేళ్లుగా ఈ మైన్ను తెలంగాణకు కేటాయించాలని ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయన్నారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనూ నాటి సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం కూడా తాడిచెర్ల కావాలని డిమాండ్ చేశాయని గుర్తు చేసిండు. అలాగే ఇన్ని చేసినా కానీ ఎందుకు కాలే? అప్పుడు మన మంత్రి లేడు, ఏది ఈ శాఖల. అలాగే పార్లమెంట్లోనూ తెలంగాణ ఎంపీలు అయితే తెలంగాణ బిడ్డగా రాష్ట్ర అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంశంలో చొరవ తీసుకున్నట్లు చెప్పారు. అందుకని తీసుకున్నాడు. ఈ 3 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన సింగరేణి సమీక్షా సమావేశంలోనూ సంస్థ పురోగతి కోసం తీసుకోవాల్సిన అంశాలు, ఉత్పత్తి పెంచుకోవడం, ఖర్చు తగ్గించుకోవడం లాంటి అంశాలపై సింగరేణి యాజమాన్యానికి సూచనలు చేశారని తెలిపారు. అలాగే తాడిచెర్ల బ్లాక్ 2 విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు చెప్పారు. అన్ని అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సింగరేణి తెలంగాణకి ఇవ్వాలా, ఇక్కడ అది సింగరేణిని తాడిచెర్ల 2 బ్లాక్ని ఎవరికి ఇవ్వాలి అంటే సింగరేణికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఓకే అనడం చెప్తున్నాడు. అంటారు మన వాళ్ళు ఉండి ఒప్పిస్తే అంటారు. కాబట్టి ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో న్యాయం జరగాలంటే మన వాళ్ళని అక్కడ పెడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. తర్వాత ఆదర్శ నేత అస్తమయం. అనారోగ్యంతో భువనగిరి మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కన్నుమూత. 300 ఎకరాల భూమి పేదలకు పంచిన నేత. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. గోదావరి మూసీ లింక్ కోసం పోరాటం చేసిండు. బీబీనగర్లో నిమ్స్ కోసం నిరాహార దీక్ష చేసిండు. సొంత ఇల్లు లేదు ఇప్పుడు. స్కూటర్ పైన ప్రయాణం. బ్రాహ్మణపల్లిలో నేడు అంత్యక్రియలు. సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు నిజంగా 300 ఎకరాల భూమి ఉంటే మొత్తం కూడా దానం చేసేసిండు. పెద్ద భవంతి ఉండే, వాళ్ళ నాన్న మాల్ పటేల్ అవి చేసిండు. చేస్తే మొత్తం కూడా ఒక దొరలాగా బతికిండు. తర్వాత రకరకాలుగా అట్లా చేసిన తర్వాత ప్రజల జీవితంలో ప్రజలతోటి మమేకమైండు. ఆ తర్వాత ప్రజల కోసం మొత్తం కూడా ఆస్తినంత దారవచ్చిండు. ఆమె బిడ్డ దగ్గర ఇప్పుడు కూతురు దగ్గరనే ఉంటుండట. చనిపోయిండు. 83 సంవత్సరాలు. బ్రాహ్మణపల్లి భువనగిరి పక్కకు ఉంటుంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సామాజిక వర్గాల్లో రెండు రకాల మనుషులు కూడా ఉంటారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచే కొంతమంది ఆదర్శ నాయకులు ఉన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, తర్వాత ఇట్లా రావి నారాయణ రెడ్డి, ఇట్లా కొంతమంది ఆదర్శంగా నిలిచి తర్వాత రజాకర్లతోటి పోరాటం చేసి తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజల పక్షాన నిలిచిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? రెడ్డి సామాజిక వర్గంలో. అదే సామాజిక వర్గం నుంచి రాక్షసులు, నరరూప రాక్షసులు కూడా, దొంగలు, నరరూప రాక్షసులు, మొత్తం ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. రెండు కోణాలు, నేను మొత్తం ఒకటే అని చెప్పడం లేదు. అక్కడ విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు, వాడు చరిత్రలో మొత్తం కూడా బట్టలిప్పి బతుకమ్మలు ఆడించడం, తర్వాత రకరకాలుగా హింసించడం, ఇట్లా రకరకాలుగా చేసిండు. తర్వాత ఇక్కడ చాకలి ఐలమ్మ పోరాటం ఎవరి మీద జరిగిందంటే విష్ణూరు రామచంద్రారెడ్డి మీద జరిగింది. వాడు చేసినటువంటి దురాగతాలు, వాడు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, తర్వాత పండినటువంటి ధాన్యం మొత్తం కూడా వాని ఇంటికి పోవాలంట. వాని అయ్యే జాగిరి లెక్క. అప్పుడు జాగిరి వాడు. కాబట్టి రెండు రకాల మనుషులు ఉన్నారు. అందులో ఆదర్శం సంబంధించినటువంటి అంటే ఇంకో కోణానికి సంబంధించినటువంటి మనిషి నరసింహారెడ్డి. నిజంగా కూడా 300 ఎకరాల భూమి ఉంది అంటే తర్వాత అప్పట్లో బాగా ఆయన నడిచింది. తర్వాత 1983లో అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రపంచం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందినాడు. తర్వాత ప్రజానాయకునిగా ఉన్నాడు. ఆదర్శ భావాలతోటి జీవించాడు. అంటే కొంతమంది నాయకులు ఇట్లుంటారు 100%. అంటే ఇప్పుడు ఒక కులం మొత్తం దుర్మార్గులు, ఒక కులం మొత్తం మంచోళ్ళే అని ఏమి ఉండదు లెక్క. అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు.
కాబట్టి అన్నీ ఉంటాయి. నిజంగా ఒక మంచి నాయకుడు చనిపోయిండు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఇక ఇండోనేషియాకు భారత్ బ్రహ్మాస్త్రాలు. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోల మధ్య మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి చర్చలు సక్సెస్ అయ్యాయి. భారత్ నుంచి అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అస్త్రా ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను ఇండోనేషియాకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందట. మనం అమెరికా నుంచి లేకపోతే రష్యా నుంచి లేకపోతే ఇంకా వేరే దేశాల నుంచి మనం ఒప్పందం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏవైతే క్షిపణులు ఉంటాయో ఆ క్షిపణులను మనం తీసుకోవాలని చూస్తుంటాం. మన దగ్గర ఉన్నటువంటి క్షిపణిని అంటే మనకు క్షిపణి బ్రహ్మోస్ ఏదైతే ఉందో అటువంటి దాన్ని వాళ్ళ టెక్నాలజీ వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నట్ట. ఇండోనేషియాకు ఇస్తామని ఓకే అని చెప్పేసి ఒప్పందం చేసి వచ్చిండు. అక్కడ ఇండోనేషియాకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారము మన ప్రధాని మోడీకి ఇచ్చిండ్రు వాళ్ళు. ప్రతి దేశం చాలా దేశాలలో కూడా ఆయా దేశాలు ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటిస్తున్నాయి. మొత్తం మీద స్నేహాస్తం అందిస్తున్నాయి. నడుస్తూ ఉంది కథ. వయనాడులో వర్ష బీభత్సం. వయనాడు అంటే ఎక్కడ? కేరళ అంటే ఎక్కడ? ఇప్పుడు ఇది వయనాడు అంటే ఇక్కడ అక్కడ ఎంపీగా ఉన్నారు ఎవరు? రాహుల్ గాంధీ. తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీని పెడితే ప్రియాంక గాంధీ గెలిచింది. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా వర్షంతో చాలా దారుణంగా ఉందట పరిస్థితి. ఇక్కడనే వానలు వస్తలేవు. తెలంగాణలో వస్తుంది అనుకుంటున్న మొగులైనట్టే కనిపిస్తుంది. సాయంత్రం దాకా చూస్తుంది శనుకులు పడుతుందంటే పడ్డట్టు అనిపిస్తుంది, పడతలేదు. వస్తున్న ఓ రామశిలిక రాకు బండల వయసు అన్నట్టు కనిపిస్తుంది కథ. ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే అక్కడనేమో విపరీతమైన వర్షాలు. అక్కడ మహారాష్ట్రలో కూడా మొత్తం వర్షాలతోటి మొత్తం నిండిపోతుంది ఎక్కడికక్కడ. జమ్మూ కాశ్మీర్లో మొత్తం అవన్నీ కూడా కొట్టుకొస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ ఒక్కడేసారి మొత్తం మేఘాలన్నీ ఒక్క దగ్గర గురుస్తున్నాయి. ఇట్లా ఏందో అర్థమవుతలేదు. విపరీత ధోరణి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. కలికాలం అంటారే వంపాడు దీన్ని. వయనాడులో వర్ష బీభత్సం. కేరళలోని వయనాడు జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం పెను బీభత్సం సృష్టించింది. వయనాడ్ కోజికోడ్ జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న అనక్కంపోయిల్ మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5 కార్మికులు ప్రాణాలు కోల్పోయారంటున్నారు. ఒక 3 చచ్చిపోయారట, ఇంకా 5 గల్లంతైనట్టు తెలుస్తూ ఉంది. 5 కూడా గ్యారంటీ లేదు. చాలా దారుణంగా. అయితే విషయం ఏంటంటే ఇది మానవ తప్పిదం వల్లనే జరిగిందని ఇప్పుడున్నటువంటి మంత్రులు అంటున్నారు. అంటే ఇక్కడ మొత్తం కూడా అవన్నీ కూడా పెట్టిండ్రు. పెట్టడంతో వర్షాలు రావడంతో ఒక్కసారి వచ్చేసినాయి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. లేదు అది ప్రకృతి వైపరీత్యం, దాన్ని ప్రకృతితోటే జరిగిందని చెప్పేసి కొంతమంది. అట్లా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పాపం 8 మంది ప్రాణాలు పోయినాయి. ఇక మెస్సీ మ్యాజిక్ క్వార్టర్లోకి అర్జెంటీనా. మెస్సీ అద్భుతమైన ఆటగాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఇదివరకు ఒకసారి ఫుట్బాల్ ఆటగాడు. ఇక ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనతోటి ఆయనే గెలుస్తూ ఉంటాడు, ఎక్కువ గెలిపిస్తుంటాడు ఆ మ్యాచ్ని. ఫిఫా ప్రపంచ కప్ ప్రీ క్వార్టర్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓటమి అంచుల్లో నుంచి బయటపడింది. ఈజిప్టుపై 3-2 తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. లియోనెల్ మెస్సీ 1 గోల్ 1 అసిస్ట్తో అర్జెంటీనా గెలుపులో కీలక పాత్ర పోషించిందట. బాగా అద్భుతమైన ఆటగాడు నిజంగా కూడా. వలస కార్మికుల పిల్లల వద్దకే అంగన్వాడీ వాహనం తీసుకొస్తున్నట. ప్రత్యేకంగా ఒకటి అంగన్వాడీ వాహనాన్ని ప్రారంభించిండ్రు. ఇది ఏంటంటే ఇది ఒకటి అయితే చేసిండ్రు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారట. మొబైల్ అంగన్వాడీ వాహనాన్ని మంగళవారం హైదరాబాద్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఇటు సీతక్క ప్రారంభించారు. కార్మిక శాఖ సహకారంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఈ వెహికల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో సేవలు అందించనుంది. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికుల పిల్లల వద్దకే వెళ్లి పోషకాహారం, చెకప్స్, ప్రీ స్కూల్ విద్య అందించడం అభినందనీయమని అన్నారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. తెస్తున్నాడు, మరి సక్సెస్ అయితే చూడాలి. జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్. ఏముంటుందంట? చదువు తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర చదువుకు ప్రాక్టికల్ వర్క్కు సంబంధం ఉండదు. ఇటు చదువుకున్న చదువు ఒకటి ఉంటుంది, అడిగి పోయిన పని చేసేది ఒకటి ఉంటుంది. దాంతో అడిగి పోయిన తర్వాత వాడు ఫెయిల్ అవుతుంటాడు. ఇక్కడ మొత్తం భారీగా మార్కులు వచ్చేసి మొత్తం 100కు 100 100% నెంబర్ వన్ అంటే కూడా అడిగి పోయినాక ఫెయిల్ అవుతుంటాడు. కారణం ఏంటంటే చదువుకు తర్వాత చేసే పనికి సంబంధం ఉండదు మన దగ్గర. జర్మనీ అట్లా ఎందుకు అభివృద్ధి చెందింది? టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే దేని పరంగా కానీ అట్లా ఎందుకు దూసుకెళ్తుంది అంటే చదువుకు
చేసే పనికి పొంతన ఉంటుంది. అక్కడ పనికి ఇంపార్టెన్స్ ఇస్తారట. అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, థియరీ పార్ట్ కాదు ఇక్కడ కావాల్సింది. ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి దాన్ని అధ్యయనం చేయడం, తర్వాత ప్రాక్టికల్ చేసి చూడడం. ఇప్పుడు చక్కెర తీయగా ఉండును, లేకపోతే తేనె తీయగా ఉండును అంటాడు. ఆ తీయగంటే ఏంటో తెలవాలి. అంతకుముందు తీయగంటే ఏంటో తెలిస్తే ఈ తేనె తీయగా ఉండును అంటే తెలుస్తుంది. అంతకుముందు తినని వాళ్ళకి. వేప చేదుగా ఉండును, అసలు చేదంటే ఏంటిది? కాబట్టి ప్రాక్టికల్గా మనము అనుభవిస్తే దానికి సంబంధించి తెలుస్తుంది. కాబట్టి అక్కడ అట్లుంటుందంట ఎడ్యుకేషన్. ప్రాజెక్టు పూర్తి చేస్తేనే పట్టా ఇస్తారట. రీసెర్చ్ ఇన్నోవేషన్కే మొదటి ప్రాధాన్యత. రీసెర్చ్ చేయాలి, అక్కడ అధ్యయనం చేయాలి. మన దగ్గర అధ్యయనాలు ఉన్నాయి. ఏది ఇప్పుడు యూనివర్సిటీల్లో విద్యకు సంబంధించి పిహెచ్డి స్కాలర్స్, నేను కూడా ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి స్కాలర్, నేను సబ్మిషన్లో ఉన్నది. అయితే విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 10,000 రూపాయల ఫెలోషిప్ ఉండే, నాన్ నెట్ ఫెలోషిప్ అని చెప్పేసి 10,000 రూపాయలు ఉండే. తర్వాత ఇది ఆర్జీఎన్ఎఫ్ కానీ లేకపోతే జేఆర్ఎఫ్ కానీ ఇవి వేరే ఫెలోషిప్లు, నేషనల్ ఫెలోషిప్లు ఉండే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాన్ నెట్ ఫెలోషిప్ అని చెప్పేసి ఉంటుండే. అయితే ఆ ఫెలోషిప్ ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు పరిశోధనలు చేసుకోవడానికి ఎవరంటే పిహెచ్డి స్కాలర్స్ ఏం చేస్తారు, పరిశోధన చేస్తారు, ఒక కొత్త దాన్ని కనిపెడతారు. ఏ సబ్జెక్టులు అయినా సరే దాన్ని ఆవిష్కరిస్తారు. దాని ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాహిత్యం కానీ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఒక కొత్త ఆవిష్కరణ వస్తుంది బయటకి. దానికి పైసలు ఖర్చు అవుతాయి. ఉట్టినే గాలికి ఏమంటే నడవది లెక్క. మరి అటువంటిప్పుడు మన దగ్గరనేమో పైసలు పెడతందుకేమో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాన్ నెట్ ఫెలోషిప్ని ఖతం చేసి పడేసిండ్రు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఫెలోషిప్లు బిలోషిప్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పాపం కొత్తగా వచ్చేటువంటి పరిశోధకులకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలి, వాళ్ళు పరిశోధన చేసుకునే అవకాశం కల్పించాలి. వాళ్ళు పైసల మీద దృష్టి పెడితే దీని మీద పరిశోధన మీద పెట్టలేరు. కాబట్టి దాని మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. రీసెర్చ్ ఇన్నోవేషన్, ఏది సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి. పరిశ్రమలే సిలబస్ డిజైనర్లు. ఇక కాలేజీల్లోనే ల్యాబ్ సెటప్ ఉంటుందట. పిహెచ్డి స్టూడెంట్లే టీచర్లు ఉంటారు. డిగ్రీ అంటే ఒకే సబ్జెక్ట్ అట. రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వచ్చినాయి. విజయవంతంగా ముగిసిన 35 మంది సభ్యుల జర్మనీ పర్యటన పోయి వచ్చి ఇవన్నీ తెలుసుకొని వచ్చినట మనోళ్ళు. అక్కడ వానలు ఇక్కడ గాలులు చూసుకోగా. భారీ వర్షాలు వరదలతో మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇక్కడ వానలు లేక అల్లాడుతున్న రైతులు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు. రేపటి నుంచి స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయట. మళ్ళీ జర సలసలగా ఉన్నదనుకుంటే మళ్ళీ పెరుగుతాయట. వారం పాటు భారీ వర్షాలు కష్టమేనంటున్న అధికారులు. ఇక వారం రోజులు పడతాయని చెప్పేసి 4-5 సార్లు చూసినాం మనం హెడ్లైన్లు. ఈ వారం భారీ వర్షాలు ఛత్రి పట్టుకుని పోయినట్టే, ఛత్రి పట్టుకుని పోతే ఎండగొట్టింది తప్ప వాన కొట్టలే, గొడుగు పట్టుకుంటే. అయితే ఇప్పుడు ఈ వారం కూడా కష్టమేనట వానలు. మరి ఏందో పరిస్థితి అర్థమవుతలేదు. ఈ నెలంతా ఇదే డ్రై వెదర్ ఉండే అవకాశాలు. డ్రై వెదర్ అంటే ఏంటిది, ఉట్టిదే ఇక పొడి వాతావరణం ఉంటుందట. నైరుతి ఋతుపవనాలు కొంచెం లేట్ అయినా మన రాష్ట్రంతో పాటు దేశమంతా విస్తరించాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వారం క్రితం వరకు వానలు లేక అల్లాడిపోయిన మహారాష్ట్ర ఇప్పుడు కుంభవృష్టితో తడిసి ముద్దయిపోతున్నది. మహారాష్ట్రతో పాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే ఇటు తెలంగాణ మాత్రం వాన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో గాలులు తప్ప వర్షం పడడం లేదు. అడపాదడపా చిన్న కొన్ని చినుకులు పడిపోతున్నాయే తప్ప పెద్ద వానలు పడిన దాఖలాలు లేవు. దీంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల రైతులు పొలాల్లో వేసిన విత్తనాలు మొలకలు రాలేదు. మరికొన్ని చోట్ల మొలిచిన నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రాణహిత మినహా ఇతర ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా మరో వారం 10 రోజుల పాటు రాష్ట్రంలో పెద్దగా వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయట. డ్రై సీజన్ ఉండే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. డ్రై సీజన్ అంటే పొడి వాతావరణం. ఇక ఈ సీజన్ అట్లుంటుందంట. అప్పుడప్పుడు తేలికపాటి వర్షం పడుతుందే తప్ప వారం పాటు భారీ వర్షాలు ఊసే ఉండదని కూడా చెప్తున్నట. వానలు కష్టమేట మన దగ్గర. పాపం రైతులు కొంతమంది విత్తనాలు వేసిండ్రు, వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. విత్తనాలు మాడిపోతున్నాయి లోపలనే. ఇక్కడ వాన కూడా ఇబ్బంది పెడుతుంది.
ఇక హుస్సేన్ సాగర్ FTL లో 17 అంతస్తుల టవర్లు చూసుకోరు. ఇక హుస్సేన్ సాగర్ నడవ కట్టుకునే కడతారు నాయన మీరు. ఎప్పుడు కట్టిరు? బీఆర్ఎస్ హయాంలో. ఎవరు అనుమతి ఇచ్చినట? అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నెంబర్ 2 అంటే ఎవరు? కేటీఆర్ హయాంలో జరిగిందంట. ఎందుకు జరిగింది? అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ కట్టింది, తర్వాత ఇక్కడ టవర్లు కట్టింది ఒక్కరేనట. జన్వాడ ఫామ్ హౌస్ అంటే ఎవరిది? కేటీఆర్ది. మరి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టిన వల్ల వీళ్ళకి ఎట్లా వచ్చింది? క్విడ్ ప్రోకో జరిగిందనేది ఆరోపణ. ఇంకో ఇట్లా కథ నడుస్తుంది. ఇప్పుడు సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానర్లు, తర్వాత ఇక్కడ FTL, లేకపోతే వీళ్ళు ఉంటారు కదా ఇరిగేషన్ వాళ్ళు, కొంతమంది లంగలు ఉంటారు. కొంతమంది లంగలు నిజంగా ఉన్నారు, బరాబర్ ఉన్నారు. ఆ లంగలు ఏం చేస్తుంటారు అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, కరెక్ట్గా ఉన్నదాన్ని కరెక్ట్గా లేనట్టుగా, కరెక్ట్ లేని దాన్ని కరెక్ట్గా ఉన్నట్టుగా ఆగమాగం చేస్తుంటారు. అందులో భాగంగా ఇగో ఇది ఏమైందంటారా? లేదా నీళ్ళు కొంచెం ఇట్లా నీళ్ళు తక్కువైనారా నాయన, ఇదివరకు నీళ్ళు ఉండేదాడా, నీళ్ళు తక్కువైనాయి అంటే లేదు ఇది మంచిగా ఉన్నదని చెప్పేసి అనుమతి ఇచ్చేసి ఓకే వేసి పడేసి కట్టేసి 17 అంతస్తుల బంగ్లా. స్టెల్టు బిల్టు కథా కార్ఖానా అంతా నడుస్తూ ఉంది. అరే మనకు నిజంగా అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ అనుమతి అంటే అట్టయితే చెల్లదండి, కాదండి అంటాడు. మన బడా బాబులకు ఒకవేళ బడా వెంచర్లు అవి చేస్తూ ఉంటే లంగా కొడుకులకు ఈ లంగాలు కొంతమంది మొత్తం ఓకే వేసి పడేస్తుంటారు. ఎందుకంటే వీనికి కామ్యామ్యాలు వస్తాయి కాబట్టి. ఇగో ఇటువంటి కథల్లో నడవడంలో భాగంగానే ఇగో ఇక్కడ హుస్సేన్ సాగర్లో 17 అంతస్తుల బంగ్లా పక్కకే. FTL అంటే ఏంటిది? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటిది? ఫుల్ ఒకవేళ వాటర్ నిండినప్పుడు, వర్షాకాలం నిండినప్పుడు అక్కడికి నీళ్ళు వస్తేనే అర్థం, అదంతా నీళ్ళతో నిండుతుందని. అలా కట్టొద్దు. ఇంకా బఫర్ జోన్ అంటే కొంచెం నయం, ఎందుకంటే బఫర్ జోన్ వస్తే రావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ ఫుల్ ట్యాంక్ FTL అంటే గ్యారంటీ కట్టొద్దు అసలు యాక్చువల్గా. అక్కడ బీఆర్ఎస్ హయాంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్కు అడ్డదారిన అనుమతులు ఇచ్చినట. అప్పటి కలెక్టర్ ఇరిగేషన్ శాఖ నుంచి NOC తీసుకోకుండానే నిర్మాణాలు చేసినట్ట. కలెక్టర్ ఇవ్వలేదు, తర్వాత ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇవ్వలేదట. హైడ్రా, సాగునీటి శాఖ అధికారుల జాయింట్ సర్వేతో వెలుగులోకి వచ్చినాయి. జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో క్విడ్ ప్రోకోలో భాగమా అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అయితే షోకాజ్ నోటీసులు జారీ చేసింది GHMC. జారీ చేస్తారు కానీ తర్వాత సపరేట్ కూకుంటారు. చూడరు మళ్ళీ ఎట్లుంటుంది. ఇది కూరగొట్టాలి కదా. ఒకవేళ నిజంగా ఉంటే పేదల ఇల్లు అయితే ధనాదన్ ఫటాఫట్ పడగొడుతుంటారు కదా. ఏడుస్తుంటే అక్కడ మొత్తం కూడా పడి భూమి మీద పడి బొరుతుంటే కూడా పొద్దుగాల 5 గంటలకు కాదు, రాత్రి 12 గంటలకు కూడా 12 గంటలకు పోయి పట్ట పడగొడుతుంటారు. అలా జీవితాలు ఆగమవుతుంటాయి. ఇగో బడాబాబులు ఇప్పుడు లంగాలు వేస్తుంటే ఇగో ఇవేముండదు. మళ్ళీ ఎంతవరకు చేస్తారో చూద్దాం. మనం దీని మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం. దీనిపైన బీఆర్ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున తమ అనుయాయులకు అక్రమ నిర్మాణాలకు భూ సంతర్పణ చేసిన విషయం తాజాగా బయటపడ్డది. ఇది ఒక్కటేగా చాలున్నాయి. ఇంకా హుస్సేన్ సాగర్ FTL పరిధిలో ఏకంగా 17 అంతస్తుల 2 భారీ లగ్జరీ టవర్ల నిర్మాణానికి అడ్డదారులు అనుమతులు ఇచ్చిన విషయం తాజాగా కలకలం రేపుతుంది. అప్పటి కలెక్టర్, ఇరిగేషన్ శాఖల నుంచి ఎలాంటి NOCలు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నిరభ్యంతర పత్రాలు లేకపోయినా సాక్షాత్తు చెరువులో మునిగిన ఖాళీ భూమి చూసుకోయిగా, చెరువులో మునిగిన ఖాళీ భూమి అందులో కట్టిరుగా రికార్డుల్లో ఉన్నప్పటికీ, రికార్డులో కూడా అదే ఉంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక రాయితీతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు దక్కిన ఈ అసాధారణ అనుమతుల వెనుక అప్పట్లో సంచలనం సృష్టించిన జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ఏంటంటే కేటీఆర్ అంటారు. ఇదంతా ఆనాటి ప్రభుత్వంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన మంత్రికి, పేరు రాస్తలేరు చూడు ఇక్కడ, టవర్ల యజమానికి మధ్య క్విడ్ ప్రోకో అంటే పరస్పర ప్రయోజనాల ఒప్పందం. నీకు అది, నేను ఇది ఇస్తా, నీకు అది చేస్తే నువ్వు నాకు ఇచ్చి, ఇది ఉంటుందంట. క్విడ్ ప్రోకో అంటారు దాన్ని. భాగమేనని అధికార రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూసుకోరు ఎట్లా లెక్క. మరి ఇది కూలుతుందా చూద్దాం మనం. ఇది ఒక్కటే కాదు, చాలుంటాయి. ఇంకా చాలా మంది లంగా అధికారులు కొంతమంది ఉన్నారు. ఇంకా అధికారులు తర్వాత ఇట్లా అది వేరే ఉంటుంది లెక్కాలది. వాళ్ళ పని చేయాలి. ఈ మైనింగ్లో కానీ, లేకపోతే ఇక్కడ సిటీ ప్లానింగ్లో కానీ, ఇక్కడ ఏది రెవెన్యూలో కానీ ఉన్నారు కొంతమంది చాలామంది ఉన్నారు. ఇక చికెన్ మస్తు రేటు పెరుగుతున్నట్టు. ఏమైందంటే యాక్చువల్గా హర్ముజ్ జలసంధి తీసినట్టున్నారు. ఇక్కడికక్కడ చికెన్ రవాణా అంతా కూడా జరుగుతున్నట్టుంది. దాంతో మొత్తం మళ్ళీ రేట్లు పెరిగినాయి. 350 రూపాయలు అట కిలో. జై అంటుంది చికెన్. బగ్గుమంటున్న చికెన్ ధరలు అని చెప్పేసి ఒకటి కార్టూన్ కనిపిస్తుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. విజయక్రాంతి చూద్దాం.
ప్రధాని మోడీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం. మేము ఇందాక అనుకున్నాం కదా, లేలే లేచిరు. ఇక బింతాంగ్ ఆదిపూర్ణ మెడల్ బహుకరణ. బింతాంగ్ ఆదిపూర్ణ అనేది అక్కడ ఏది ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అంట. మన దగ్గర భారతరత్న లెక్క. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక బంధాలకు ఇది స్వర్ణయుగం అని చెప్పేసి మోడీ. ఇండోనేషియాకు భారత పైలట్ బిజు పట్నాయక్ సేవలను గుర్తు చేసిన ప్రధాని. ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు అందించేందుకు ఒప్పందం కుదిరిందట ఇరు దేశాల మధ్య. సింగరేణికి తాడిచెర్ల 2 ఎందుకు వచ్చింది చెప్పినాం కదా మనము. మన రాష్ట్రం నుంచి పోయినటువంటి మంత్రులు ఉన్నాడు కాబట్టి మనకు వచ్చింది. కాబట్టి మన ప్రయోజనాలు దక్కాలంటే మన బీసీ ఉండాలి లెక్క. బిగ్ క్లాస్ నుంచి వేలం లేకుండా నేరుగా సంస్థకు అప్పగింత. ప్రధాని మోడీ అంగీకారంతో ఫైల్పై సంతకం పడ్డది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. 182 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఛాన్స్ ఉన్నది. 40 నుంచి 50 ఏళ్ల పాటు తవ్వేంత నిల్వలు ఉన్నాయట. 40-50 ఏళ్ళు. రాష్ట్రానికి సంస్థకు భారీగా ఆదాయం, ఉపాధి అవకాశాలు, నా వంతుగా సింగరేణికి అండగా ఉంటున్నానని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పిండు. ఇక చర్చకు సిద్ధం. కాళేశ్వరంపై అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రెడీ అని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. స్పీకర్కు లేఖ రాసి డేట్ ఫిక్స్ చేయండి. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గౌరవానికి భంగం కలగనీయం. ఆ బాధ్యత నాదే. సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులు. కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ అంచనాలు పెంచినట. ఉద్దేశపూర్వకంగానే ప్రాణహిత చేయవెళ్లడు పక్కన పెట్టారు. వాస్తవానికి కూడా అదే జరిగింది. నిపుణులు మేడిగడ్డ వద్దన్న కేసీఆర్ వినలేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి ఆరోపణలు. తుమ్మిడిహెట్టిని పునరుద్ధరిస్తాం. కాళేశ్వరంతో 1,50,000 కోట్ల వరకు భారం. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. కేంద్రానికి ధన్యవాదాలు. ప్రభుత్వ కృషితోనే తాడిచెర్ల బ్లాక్ కేటాయింపు. మరో 40 ఏళ్ల పాటు మైనింగ్కు అవకాశం. 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు వెలికి తీసే అవకాశం ఉందట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఇక పంట మార్పిడి సవాల్. ప్రత్యామ్నాయ పంట మార్కెట్ విధానంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. పంట మార్చురి అంటున్నారు. ఎవరిని? రైతులని. ఎందుకు మార్చాలి అంటే బియ్యం ఎక్కువైతున్నాయి, వడ్లు ఎక్కువైతున్నాయి. అవి కాకుండా కూరగాయలు పండిస్తారా, వాణిజ్య పంటలు పండిస్తారా, నూనె గింజలు పండిస్తారా, లేకపోతే ఇంకేం పండిస్తారు? అవి పండియండి అంటున్నారు. పండించండి అంటే వాళ్ళకు రైతులకు శిక్షణ ఇవ్వాలి. రైతులకు ఇగో ఈ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పాలి. మేము ఇగో ఈ ఎరువులు ఇస్తాం, లేకపోతే మీకు ఇగో ఎరువులకు కానీ లేకపోతే ఇగో ఈ విత్తనాలకు మేము సబ్సిడీ ఇస్తాం, తర్వాత ఈ పంటలు వేస్తే ఇట్లా మేము గిట్టుబాటు ధర ఇస్తాము, ఇట్లా అని వాళ్ళకు చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత పంట మార్పిడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఏది చెప్పకుండా పంట మార్పిడి అంటే ఏదైతుంది లెక్క. వరి, పత్తికి బదులు ఇతర పంటలు వేయాలంటున్న సర్కార్. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించని వ్యవసాయ శాఖ అధికారులు. ఇక ప్రకటనలకే ప్రభుత్వం పరిమితం అవుతుందని విమర్శలు. ఏ పంట వేయాలన్న దానిపైన రైతుల్లో ఆందోళన ఉన్నది. ఏ పంట వేద్దామని అనుకుంటారట. అట్లున్నది కథ. ఇక ఆయిల్ పామ్ సాగు పెంచుతాం. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు మళ్ళొస్తున్నాయట. మలేషియాకు రైతులు అధ్యయన పర్యటనలు. ఆయిల్ ఫామ్ రైతులతో కేటీఆర్ మాట్లాడినట. పాలనపై పట్టులేని రేవంత్ అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అంటున్నాడు. సీఎం చూస్తున్న శాఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏం శాఖలు ఉన్నాయి? ప్రధానంగా విద్యాశాఖ కానీ, తర్వాత ఇక్కడ ఏది హోంశాఖ కానీ అట్లా ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి జాడలు మర్చిపోయినా లేవు. పదవిని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి ఆరాటం అని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నాడు. నా శాఖతో ఆయనకేం పని అని చెప్పేసి కొండా సురేఖ అంటుందట. ఎవరు? ఈయన ఏలు పెడుతున్నట. ఎవరు? కడియం శ్రీహరి. కడియం శ్రీహరి గురించి ఏం చేస్తా ఉంటుంది వల్ల ఆమె క్రమశిక్షణ కమిటీ ద్వారా అంటుంది. క్రమశిక్షణ కమిటీ ఎక్కడిది? ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ. ఇంక క్రమశిక్షణ కమిటీ ఎక్కడిది? ఇది కావాలని మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేపిస్తున్నారు అనేది మళ్ళీ డౌట్. ఇదో కథ. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ గుర్రుగా ఉన్నదట. దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహిస్తారా? దేవాదాయ శాఖ అధికారులతో అక్కడనే పోయి సమీక్ష సమావేశం పెట్టిండట. ఎవరు? కడియం శ్రీహరి. ఆమెకు తెలియకుండానే, ఆ మంత్రికి తెలియకుండా ఆ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వలేరా? నా మంత్రిత్వ పరిధిని బేఖాతరు చేస్తారా? భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడండి. పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని తీసుకోండి. విచారణ చర్యలు తీసుకోవాలట. ఆయన పార్టీ అయితే కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? మీరు చెప్పాలి మరి. అట్లయితే కొండా సురేఖ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అంటున్నా మరి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ
వెయిట్ పడుతుంది. బీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ అయితే మరి క్రమశిక్షణ కమిటీకి మీరెందుకు ఇస్తారు? ఆయన ఎందుకు చర్యలు తీసుకుంటాడు? సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిందట. ఇట్లా నడుస్తుంటుంది లెక్క. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ తర్వాత ధర్మాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతోటి అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించడంపై ఆ మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేశారని పేర్కొన్నారు. ఈ విషయమై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట ఆమె. ఇక 7వ విడత రైతు భరోసా 1వసారి 2వసారి 3వసారి ఇట్లా విడత వారిగా నడుస్తూ ఉంది. 8 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అంట 58,831 మంది రైతు ఖాతాల్లో 259.73 కోట్లు జమ చేసిరు. మంత్రి తుమ్మల వెల్లడి. 10న మదిరలో రైతు ఆశీర్వాద సభ పెడతారట. మొన్నటిదాకా వానలు కొడతాయని పెట్టలే, దాన్ని తీసుకొని చిక్కడ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మార్చినట మదిర పెడతారని అంటున్నారు. మరి చూడాలి. ఇక వయనాడులో విరిగిపడ్డ కొండ చర్యలు 5 మృతి 7 గల్లంతు. సహాయక చర్యల్లో రెస్క్యూ బృందాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న మీనాక్షి నది అంట. మృతుల కుటుంబాలకు ఎంపీలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సంతాపం చెప్పారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో 2 చోట్ల నామినేషన్ వేస్తే 2 చోట్ల గెలిచిండు. అందులో ఇది ఒకటి ఉండే. ఇక్కడ నుంచి రాజీనామా చేసిన తర్వాత ప్రియాంక గాంధీ ఇక్కడ వయనాడు నుంచి గెలిచింది. 38 మంది దోషులకు మరణశిక్ష, 11 మందికి యావజ్జీవం. అహ్మదాబాద్ కోర్టు తీర్పు, కింది కోర్టు తీర్పు సమర్థన. బాధితులకు 2027 మార్చిలోగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం. ఈ లంగా కొడుకులు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళట. పేలుళ్ళు జరిపినారు, రకరకాలుగా విధ్వంసం సృష్టించారు, నరరూప రాక్షసులు. వీళ్ళని ఎప్పుడో చంపేసి ఉన్నాయి. ఇప్పటికైనా ఇంతమందికి ఒక్కసారి శిక్ష పడ్డది, నయం. ఇంకా ఇగో హైదరాబాద్ ఐటీ కారిడార్ పక్కనే డంపింగ్ యార్డ్లు అంట. కనిపించేది ప్రకృతి అందం కాదు సార్, అది డంపింగ్ యార్డ్ అంటున్నాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. పల్లె పల్లెకు మల్లన్న వాయిస్. చర్చంతా భువనగిరి రాజ్యాధికార సమరవేరిపైనే. నిన్న చెప్పుకున్నాం మనం, 100% జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో జోరుగా మల్లన్న స్పీచ్ వీడియోస్, మల్లన్నకు అనుకూలంగా రీల్స్, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్న బీసీ బిడ్డలు, కూలీలు కార్మికుల వరకు చేరిన వీడియోలు, సామాన్య పబ్లిక్ను ఆలోచింపజేస్తున్న మల్లన్న మాటలు, మన ఓట్లు మనకే నినాదానికి పెరుగుతున్న మద్దతు. భువనగిరిలో ఒక రోజు జరిగిన సభ ఇప్పుడు లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ప్రతిరోజు ప్రతిధ్వనిస్తుంది. సభ ముగిసింది, వేదిక ఖాళీ అయింది. కానీ టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న చేసిన ప్రసంగ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్లు, ఫేస్బుక్ వీడియోల రూపంలో భువనగిరి రాజ్యాధికార సమరబేరి సభలో మల్లన్న మాట్లాడిన ప్రతి మాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఏఐ సహకారంతో బెల్లి లలిత, దొడ్డి కుమరయ్య, చాకలి ఐలమ్మ, మారోజు వీరన్న, సాంబశివుడు, సర్దార్ సర్వాయి పాపన్న, గద్దర్ రూపాలతో మాట్లాడించిన మాటలు, వీడియోలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారినాయి. చాలామంది ఇప్పుడు మల్లన్న వాయిస్లు, ఈ వీడియోలను వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు. భువనగిరి సభ సబ్బండ బీసీ కులాలు జాతులను ఆలోచింపజేసింది. మల్లన్న చెప్పిన ప్రతి మాట పల్లెకు చేరుకుంది. సభలో మల్లన్న ప్రస్తావించిన తెలంగాణలోని రెడ్లు, వెలమలు 59 నియోజకవర్గాలపై సర్జికల్ స్ట్రైక్, నిజాం రాసిచ్చిన పత్రం ప్రదర్శన, ఆ కాగితాన్ని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి కొండా వెంకటరంగారెడ్డి చించేసిన తీరు గురించి వివరించిన విధానం బహుజనులను బాగా ఆకట్టుకుంటోంది. మల్లన్న చెప్పిన ఈ మాటలని ఇప్పుడు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు చిన్న చిన్న వాయిస్లుగా కట్ చేసుకొని రీల్స్గా తయారు చేసుకొని స్టేటస్గా పెట్టుకుంటారట. ఇది జరుగుతూ ఉంది. ఒక చైతన్యం వచ్చేసింది, ఒక మార్పుకు సంకేతమైంది ఇక్కడ భువనగిరి సభ. ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. బీసీల కోసం, బీసీలు అంటే ఎవరు? బిగ్ క్లాస్ కోసం మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయట. ఇక మల్లన్నకు కీలక అవకాశం, వెనుకబడిన కులాల సంక్షేమ కమిటీలో చోటు కల్పించిండ్రు. కమిటీ సభ్యుడిగా ఛాన్సు, బులెటిన్ విడుదల చేసిన తెలంగాణ శాసనసభ. ఏమైందంట? వెనుకబడిన కులాల సంక్షేమ కమిటీలో తీన్మార్ మల్లన్నను సభ్యునిగా పెట్టిందట. ఎందుకంటే వెనుకబడిన కులాల కోసం మాట్లాడుతున్నాడు, దానికోసం కృషి చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు కాబట్టి.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్నకు కీలక అవకాశం లభించింది. తెలంగాణ శాసనసభ మంగళవారం అసెంబ్లీకి సంబంధించిన పలు కమిటీలకు సంబంధించిన బులెటిన్ను విడుదల చేసింది. టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వం కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో చోటు కల్పించింది. మల్లన్న చానాళ్లుగా బీసీల అభ్యున్నతి, సంక్షేమం, రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే శాసన మండలి వేదికగా అనాదిగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని శాసనసభ సాక్షిగా ఎండగట్టారు. ఇక్కడ మండలిలో మల్లన్న ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుకు తెచ్చిపెట్టినాయి. ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర సర్కారు కూడా మల్లన్న ఆలోచనలకు అనుగుణంగా బీసీ వెల్ఫేర్ కమిటీలో చోటు కల్పించడం గమనార్హం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవానికి విషయం ఏంటంటే అధ్యయనం చేయడానికి ఆ కమిటీకి చైర్మన్ గీయాలి. అసలు ఏంది స్థితిగతులు, ఏంది పరిస్థితి, ఏంది దానికి ఏంది, ఎట్లా చేద్దాం, ఏం కథ అని చేయాలి. ఇట్లా ఏంటంటే ఇట్లా ఉడతా భక్తిగా అట్లా వేసేసారు. ఎందుకంటే మరి ఇది నడుస్తూ ఉంది కథంతా. విస్తరిస్తున్న సైబర్ నేరాలు, టెక్నాలజీ పెరిగిన ఆగని అక్రమాలు, నేరగాళ్లకు వరంగా మారుతున్న ఏఐ, అధికారుల ఊహలకు అందని వ్యూహాలు పన్నుతున్న కేటుగాళ్లు, క్షణాల్లో ఖాళీ అవుతున్న బ్యాంక్ ఖాతాలు. తెలంగాణలో గత 4 ఏళ్లలో 4,734 కోట్ల రూపాయలు దోచుకున్నారట. సైబర్ దొంగల వలలో ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా గాలం, లింకు క్లిక్ చేస్తే సర్వస్వం స్వాహా. ప్రాణాలు తీస్తున్న బ్లాక్మెయిలింగ్, వ్యక్తిగత గోప్యతకు పెను సవాలుగా మారిందట. ఏఐ మంచి కూడా చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. ఏ అని కాదు, ఏదైనా సరే. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పూంతలు తొక్కుతోంది. మానవ జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తోంది. కానీ అదే సాంకేతికత ఇప్పుడు నేరగాళ్లకు ఒక వరంగా, సామాన్యుడికి శాపంగా మారుతుంది. లింకు క్లిక్ చేస్తే సర్వస్వం స్వాహ అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. టెక్నాలజీ పెరుగుతున్నా అక్రమాలు ఆగపోగా కొత్త రూపాలు సంతరించుకుంటూ విస్తరిస్తున్నాయి. గడిచిన 4 ఏళ్లలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బాధితుల నుంచి అక్షరాల 4,734 కోట్ల రూపాయలు సైబర్ కేటగాలు కొట్టేసినట. ఇక E20 పెట్రోల్ వల్ల సమస్య లేదు అని చెప్పేసి కేంద్రం అంటుంది. కాకపోతే సమస్య ఉన్నదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సమస్య వచ్చిందనడం అబద్ధం. E20 కార్ల వల్ల సమస్య వచ్చిన ఒక్క కారణమైనా చూపించండి. కొందరు కావాలనే ఇథనాల్ వాడకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ పై జరుగుతున్న ప్రచారం కేవలం పెయిడ్ క్యాంపెయిన్ మాత్రమే అని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నాడు. ఇథనాల్ కలపడాన్ని BLOలను బెదిరిస్తున్నారు, పారాలు పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. SIR ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపణ. స్థానిక నేతలతో కలిసి CEO ఫిర్యాదు చేసినట. ఇప్పుడు వీళ్ళేమో మా ఓటు తీసేస్తారేమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత BRS వాళ్ళు వీళ్ళు భయపడుతున్నారు. బీజేపీ వాళ్ళు అంటారు మా ఓట్లే రాకుండా చేద్దామని చూస్తున్నారని వీళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ ఏందో కథనం అర్థం కాదు. కాక్రోచ్ పార్టీకి బిగ్ రిలీఫ్ దొరికింది. ట్విట్టర్ ఖాతాపై నిషేధం ఎత్తివేయాలని చెప్పేసి కేంద్రాన్ని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఎక్స్ అకౌంట్పై ఉన్న సస్పెన్షన్ తొలగింపు, నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. ప్రస్తుతం నీట్ పరీక్షల ప్రక్రియ ముగిసినందున ఈ అకౌంట్ను ఇకపై కూడా బ్లాక్లో ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆందోళనకు పెద్దగా ఆస్కారం లేదని న్యాయస్థానం అభిప్రాయపడ్డదట. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఉంటే డబుల్ బెంచ్కి పోతారు, పోయి మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఒక కథ ఉంటుంది. మహారాష్ట్రలో జలప్రలయం. లోనావాలాలో 48 గంటల్లో 625 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం. ప్రమాదకర స్థాయి దాటిన నదులు, కొండ చర్యలు విరిగిపడి ధ్వంసమవుతున్న భవనాలు, భారీగా నమోదవుతున్న ఆస్తి నష్టం, నిరాశ్రయులవుతున్న వందలాది మంది. సహాయక చర్యలు చేపడుతున్న NDRF బృందాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడనే వానలు ఎక్కువ కొడుతున్నాయి, మన దగ్గర వానలు లేవు. ఇదో పరిశాన్ ఉన్నది లెక్క. ఒక దగ్గర అతివృష్టి ఉంటే ఒక దగ్గర అనావృష్టి. సిరియాలో బాంబు పేలుళ్లు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సిరియా అధ్యక్షులు ఆల్ షరాతో సమావేశం కోసం డమస్కస్ వెళ్లిన ఇమ్మాన్యుయల్
ఇక మెక్రాన్ అధ్యక్ష భవనంలోకి వెళ్ళిన వెంటనే పేలుళ్లు జరిగినాయట. ఇమ్మాన్యుయల్ సురక్షిత ప్రాంతానికి తరలింపు, బాంబు పేలుళ్లలో 10 మంది చనిపోయినట్టు పాపం. సిరియా రాజధాని డెమస్కస్లో మంగళవారం జరిగిన వరుస బాంబు పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ సిరియా అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ అల్షరాతో భేటీ కోసం అధ్యక్ష భవనానికి చేరుకున్న కొద్దిసేపటికే నగరంలో 4 సీజన్ హోటల్ సమీపంలో పర్యాటక మంత్రిత్వ శాఖ పరిసరాల్లో 2 పేలుళ్లు జరిగాయంట. దారుణం అది. కడియం వైఖరి సరికాదు. ఆయన నా శాఖపై సమీక్ష చేస్తున్నారు, ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. కడియంపై సురేఖ సీఎంకు ఫిర్యాదు చేసిందట. బీజేపీ లీడర్వా బీఆర్ఎస్ ఏజెంట్వా? ఈటలది 2 నాలుకల ధోరణి. కన్నెపల్లి నుంచి నీళ్లు తీయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఎవరికి అక్కడ ఆయనకు. రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు మహర్దశ, దశల వారీగా శాశ్వత భవనాలు కడతామని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటున్నాడు. మెరుగైన పరిపాలన, ఆధునిక సేవలను అందించడమే లక్ష్యం. 107 తహసీల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తహసీల్, ఆర్డీఓ ఆఫీసుల కొత్త భవనాలు నిర్మిస్తాం. ప్రస్తుతం పాలనా అనుమతులు ఇచ్చాం, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. సింగరేణికి నేను అండగా ఉంటానని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇది శరార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. మీరు తప్పు చేసి మాపై ఎదురుదాడా, కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు బయటపడ్డాయి. మరి బయటపడడానికి ఏమైనా సెట్ చేసినాడే, సెట్ చేయలే. ఇప్పుడేమో వారం రోజులు సెట్ చేస్తా అంటుంటారు రామన్న. మరి ఏందో అదేందో కథ. స్వయంగా ఇంజనీరింగ్ లేఖ రాసినా పట్టించుకోలేదు. అందుకే 3 ఏళ్లకి కూలేశ్వరం అయింది. ఇది నిర్వాకం కాదు, విధ్వంసం. మీరు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష పడొద్దు. మరమ్మత్తు బాధ్యత మీకెందుకు అప్పగించాలో వివరించాలి. కేసీఆర్పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో ఉపయోగపడింది 55 టీఎంసీలే. ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అహ్మదాబాద్ 2008 వరుస పేలుళ్ల కేసు 38 మంది దోషులకు మరణశిక్ష ఖరారు చేశాడు. మంచి పని చేశారు లంగా కొడుకులకి. మరో 11 మందికి జీవిత ఖైదు. గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం. రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం విధ్వంసం సృష్టించాడు కొడుకులు. ధరణి అక్రమాలపై సిట్ మరి ఏం చేస్తున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇక రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీకి చెందిన సీనియర్ అధికారులకు స్థానం. 2020 నుంచి జరిగిన అనుమానిత లావాదేవీలపైన దృష్టి. ఇవాళ రేపు మార్గదర్శకాలు జారీ అయితే అంటే అక్రమాల వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్టు అనుమానాలు ఉంటాయి. అనుమానాలు ఏం తెలియదా మీకు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బరాసా ముఖ్యులు ఉండనట. 3 నిందితులుగా చేర్చుతూ సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ 3 పేర్లు పెడితే బయట పెడితే మంచిగా ఉంటుందిగా. అనుబంధ అభియోగ పత్రం సిద్ధం చేసిండ్రు. మట్టి దిబ్బ రుద్ర రూపం. కొండ చర్యల్లా విరిగిపడడంతో వయనాడులో 3 దుర్మరణం, 10 మందికి గాయాలు, మరో 5గురికి గల్లంతట. కేరళలోని వయనాడులో మెప్పడి టన్నెల్ ప్రాజెక్టు కల్లాడి వద్ద మట్టి దిబ్బ కలిగి దూసుకొచ్చిన బురద ప్రవాహం ఉధృతికి రోడ్డుపై ప్రవహిస్తున్న ఓ ట్యాంకర్ రహదారికి అడ్డంగా తిరిగిపోయిందట. రోడ్డుపై ఉన్న పలువురు బురదలో చిక్కుకుపోయారు. ఇట్లా జరిగింది. సింగరేణికి తాడిచెర్ల 2 గనులు వేలం లేకుండానే కేటాయింపు, సంస్థ భవిష్యత్తుకు కీలక నిర్ణయం అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. సంతోషం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కొండా వర్సెస్ కడియం. నా శాఖ కార్యాలయంలో నాకు తెలియకుండానే సమీక్ష నిర్వహిస్తామని కొండా సురేఖ అంటుందట. ఇది నిబంధనల ఉల్లంఘనే. కడియంపై చర్యలు తీసుకోండి. గతంలోనూ నా ప్రతిష్ట దెబ్బతీసేందుకు కడియం కుట్రలు చేసిందట. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ రాసింది. ఇక అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘంతో విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కడియం సమీక్ష నిర్వహించడం, మంత్రికి కనీస సమాచారం ఇవ్వని ఆ శాఖ ఉన్నతాధికారులు. రబ్బర్ పాటలకు దెబ్బనేనట. ఏది ఇథనాల్ కలిపితే. E20 పెట్రోల్తో E10 వాహనాలకు చిక్కులు. పైపులు, గ్యాస్కెట్లు, తర్వాత సీల్స్, ఓరింగ్స్ పాడైపోతున్నాయంట. వాటిని మార్చాల్సి ఉంది అని చెప్పేసి AREI నివేదిక ఇచ్చింది. సమస్యలున్న ఒక్క కారణమైనా చూపించండి అని చెప్పేసి గడ్కరీ అంటున్నాడు. ఏది ఇథనాల్ వాడితే పెట్రోల్. 41 రోజుల్లో 70 చోరీలట. అబ్బా ఎన్లా? అయోధ్య రామ మందిరంలో
దొంగతనాలు. అయోధ్య రామాలయంలో అడుగడుగున ఉల్లంఘనలే, సీసీటీవీ కెమెరాలున్నా కళ్ళు తెరిచి చూడలేని నిర్లక్ష్యం. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు 113 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. రికార్డులను పరిశీలిస్తున్న సిట్టు, ముగ్గురికి రిమాండ్ అంట. నాపై ప్రతి ఆరోపణకు బదిలిస్తామని చెప్పేసి చెంపత్రాయ్ అంటున్నాడు. విరాళాలన్నీ భద్రంగానే ఉన్నాయని ట్రెజరర్ గోవింద్ దేవ్ అంటున్నాడు. భద్రంగానే ఉన్నాయంటారు, నువ్వు ఇప్పుడు 70 చోరీలు జరిగినాయి, 70 దొంగతనాలు జరిగినట్ట. మరి ఏం చేసారు కథ? అంత భద్రం. ఇక దొంగ పోలీసు ట్రక్ డ్రైవర్ని లిఫ్ట్ అడిగి అందులో కూర్చున్నాడట. ట్రక్ డ్రైవర్ని అలా 20,000 రూపాయలు తీసుకుని జంప్ అవుతుంటే ట్రక్ డ్రైవర్ స్పీడ్గా పోయి అలా పట్టుకొని చెడామడ 2 గుంజి పైసలు తీసుకొని వచ్చిండు. 13 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న డ్రైవర్ కోపంతో దొంగ ఎస్ఐ చెంపలు వాయించిన మనీష్ వీడియో వైరల్ అయింది. యూపీలోని హమీర్పూర్లో ఘటన జరిగింది. నక్సల్స్ కార్యకలాపాలు తగ్గడంతో గంజాయి రవాణా పెరిగిందట. ఇదిగో కథ. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్. మాదక ద్రవ్యాల రవాణా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసు. సోషల్ మీడియా పోస్టులపైన నిఘా పెడుతున్నాం. వర్గాల మధ్య విభేదాలు సృష్టించే కొందరిని గుర్తించాం, వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ సివి ఆనంద్ అంటున్నాడు. వీళ్ళకంటే వాళ్ళని ఏమంటున్నాడు? హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఆకాశ ఆర్మ్యాలు గుడ్డిగా అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ. చూసుకోయిగా హైరైజ్డ్ బిల్డింగ్స్ పెట్టినట. 2 సెల్లార్లు, స్టిల్ట్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు. ఇక బ్లిస్ పేరిట ప్రదీప్ కన్స్ట్రక్షన్ భారీ ప్రాజెక్టు. ఆ ఒక్కటే ఎందుకంత ప్రత్యేకమని అధికారులు ఆరాధిస్తున్నారు. కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్ ఆ నిర్మాణం ఒకరివేనట. అందుకే అక్రమ అనుమతులు ఉంటాయి అంటున్న ప్రభుత్వం. ఇది క్విడ్ప్రోకో డీల్ అని అనుమానం అంట. క్విడ్ప్రోకో అంటే నువ్వు నాకజ్జి, నేను నీకు చేస్తాను. కీలక శాఖలు ఎన్ఓసీ లేకుండా నేనాడు అనుమతులు. 98% పైగా నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయట. 98% చూసుకోరిగా ఎట్లుందో లెక్క. మనం 2% అటు ఇటు ఉంటే అట్లా ఉండొద్దండి, నిబంధనలు కథా కాకనే చెప్తారు కొంతమంది. 98% ఎట్లుంటే ఎట్లా కట్టినిస్తారా మీరు? ఇలా పని కూడా వేయాలి, అధికారులు తీసుకొని లోపలేయాలి. వారం కాదు 3 ఏళ్ళు అప్పగిస్తా, 3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా, కేసీఆర్ సభకు వచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఆయన రావాలి, తీసుకోవాలి. పిల్లల ఆహారం నాణ్యతపై రాజీ పడొద్దు. వారు ఆరోగ్యంగా ఎదగడమే నిజమైన అభివృద్ధి. పౌష్టికాహారంపై ఖర్చుకు వెనకాడం. బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి. ఇక డిజిటల్ గవర్నెన్స్తో మెరుగైన పాలన. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు. ఇది మాత్రం సంతోషకరం. ఇది గుడ్ న్యూస్. అది 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు జీతాలు నాయన. ఇప్పుడైతే మంచిగా వాళ్ళు పాపం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కొంతవరకు ఇది ఊరట. ఆ ప్రక్రియ అమలుకే ప్రత్యేక కమిటీ. ఉద్యోగుల సమస్యలపై సమీక్షలో అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇటు ఉద్యోగులకు ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటారట. తీసుకోవాలి. ఇక సీఎంఓ అధికారులకు శాఖల కేటాయింపు. మాజీ సీఎస్ రామకృష్ణారావుకు పరిశ్రమలు, ఐటీ. శేషాద్రికి జిఏడి, తర్వాత హోమ్ రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖలు ఇస్తున్నట. అహ్మదాబాద్ పేలుళ్ల కేసు 38 మందికి మరణశిక్ష సబబే. మరో 11 మందికి జీవిత ఖైదు. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన గుజరాత్ హైకోర్టు. అందరూ ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులేనట. ఒకేసారి ఇంతమందికి శిక్ష పడడం ఇదే తొలిసారి. 2008 నాటి దుర్ఘటనలో 56 మంది చనిపోయినట. పాపం. ఇండోనేషియాకు బ్రహ్మోస్ అస్త్ర ఇస్తామని చెప్పేసి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అత్యున్నత పురస్కారం కూడా ఇచ్చింది అక్కడ ఇండోనేషియా. ఎవరికి? ప్రధాని మోడీకి. భారత్ అభివృద్ధి మార్గం విస్తరణవాదాన్ని అనుసరించదు అని చెప్పేసి ఇండోనేషియా పార్లమెంట్లో మోదీ మాట్లాడాడు. 200 కోట్ల రూపాయల సర్కారు భూమిని కాజేశారు. నిషేధించిన జాబితాలోని ప్రభుత్వ భూమిని పట్టా చేసి పాస్బుక్ ఇచ్చిన అధికారులు. చూసుకోయిగా నగర శివార్లో మరో ధరణి భాగోతం. అబ్దుల్లాపూర్ మెట్ట మండలం మునుగనూరులో 12 ఎకరాలు పరాధీనం. అర్ధరాత్రి సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, పాస్ పుస్తకం, నాలా రికార్డుల్లో వేర్వేరు సర్వే నెంబర్లు ఉన్నాయట. సుమోటోగా విచారణ పట్టింది సిసిఎల్ఏ. చూసుకో ఎట్లా. ధరలో సూపర్ అడ్మిన్ అట. సైట్లో రైతు భూమి అతని పేరుపై, అతనికి తెలియకుండానే మరొకరికి సేల్ డీడ్ చేసినట. ఇక ఈసీలో తెలిసిన నిజం. కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమాలు ఎక్కువ ఉన్నాయట. ఎందుకంటే సిటీ చుట్టుపక్కల ఉంటుంది కదా, హైదరాబాద్ సరౌండింగ్లో. లోతైన విచారణ చేపట్టాల్సిందే. న్యాయ విచారణకు యోచన. కాలుష్యానికి చెక్ పెట్టే చెట్టు కాని చెట్టట. సూక్ష్మ శైవలాలతో
మొబైల్ లిక్విడ్ ట్రేని అభివృద్ధి చేసిన సిఎస్ఐఆర్, ఇక సిఐఎంఆర్ శాస్త్రవేత్తలట. ఇవి మామూలు చెట్ల కన్నా 10 రెట్ల వేగం సామర్థ్యంతో ఆక్సిజన్ ఇస్తాయట, ఆక్సిజన్ ఎక్కిస్తాయట. ఇవి సింగరేణికే తాడి చెట్ల 2 బొగ్గు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు 40-50 ఏళ్లుగా ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. తాడి చెట్ల కేటాయింపులపై సింగరేణి హర్షం వ్యక్తం చేస్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి కీమ్ ఏమంటుందో చూద్దాం. ఓపీఎస్ కోసం ఉద్యోగుల పోరుబాట. సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ కావాలండి, పాతది కావాలండి, ఓల్డ్ పెన్షన్ విధానం కావాలంటారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వద్దు అంటారు వాళ్ళు. ఈ నెల 11 నుంచి జనజాగరణ యాత్ర, భద్రాద్రి నుంచి యాదాద్రి వరకు భారీ ర్యాలీ. ఆగస్టు 23న 1,00,000 మందితో హైదరాబాద్లో సభ పెడతారట. ఇవి నీళ్ళా కావా, ఎత్తలేవా? ఇంకో ఇట్లా ఎల్లినో ప్రభావంతో వానలు లేవు, గోదావరిలో అసలు వరదలే లేదు, మరి నీళ్ళు ఎట్లా ఎత్తిపోయాలని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం అంటే ఇవి నీళ్ళు మస్తుకున్నాయని చెప్పి చూపిస్తున్నది. ఇది గంగ సాక్షిగా దొంగ మాటలు, ఇసుక కోసమేనా ఈ నాటకం అని చెప్పేసి ఒకటి కథ. మన నదులు బైపాస్, మన నీళ్లు కల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్ చేస్తుందట. ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కొద్దనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి. గత టర్ములో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్. ఇక బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తులు, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం చేస్తుందని చెప్పేసి ఒక కథనం వేసింది ప్రత్యేకంగా. ఇదంతా ఇవాళ ఆర్డీఎస్కు బీఆర్ఎస్ బృందం అంట. అగో ఉమ్మడి పాలమూరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పర్యటన. తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక చేపడుతున్న అక్రమ రిజర్వాయర్లు, బలాదులు పరిశీలిస్తారట. త్వరలో భారీ ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతుంది. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయకుంటే రైతు ఉద్యమం చేస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అంటున్నట. ఎస్ఆర్ఎస్పీలో ప్రమాద గంటికలు. జూలై 2వ వారం మొదలైన ప్రాజెక్టులోకి చేరిన వరద అందుబాటులోకి 15 టీఎంసీలే ఉన్నాయట. కష్టాలే ఉంది. ఏపీ మత్తు మీడిన అధికారులు, ఏపీ పేరిట జీవోలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వ శాఖలు. తాజాగా పంచాయతీరాజ్ శాఖ నిర్వాహకం జారీ చేసిన తర్వాత ఉత్తర్వుల సవరణ. R&B విభాగంలోనూ ఇది మరి ఇదేందో కథ. మరి నిజంగా ఏపీ పేరుతో ఇస్తున్నట్టు నిజంగా కూడా చాలా వచ్చినాయి, మనకు కూడా వచ్చినాయి ఇవి. ఈ కథ ఏందో. భూభారతిలో భూముల హారతి, 10,000 కోట్ల రూపాయల స్కామ్. రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా చేస్తున్నారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు. యజమానులకు తెలియకుండా 22,000 ఫైళ్లు భూ బదలాయింపులు జరిగినాయట. ఆర్ఎస్పీ అంటున్నాడు. నిజానికి ఒక డిపార్ట్మెంట్ లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు? ఎంఆర్ఓలను ఆర్డీఓలుగా, ఆర్డీఓలను డిఆర్ఓలుగా, డిఆర్ఓలను మరి అదనపు కలెక్టర్లుగా అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో ఎంఆర్ఓలు డైరెక్ట్ గా ఆర్డీఓలు అయిపోయారు. ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు, ఎంఆర్ఓ నేను రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. లేకపోతే సిబిఐకి ఇవ్వండి, ఎందుకు ఇవ్వడం లేదు? మీరు 10,000 కోట్లు, ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్, ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీనిలో లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈరోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఇవన్నీ కూడా చేస్తలేదని చెప్పేసి, అందుకనే మీకు అట్లా లబ్ధి ఉందని చెప్పేసి అంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్యనట్టు. అగో ఇంట్లో ఊరేసుకుని బలవన్మరణం, కోర్టును ఆశ్రయించిన అందక మనస్తాపం చెందినట. పాపం అప్పు ఎగ్గొట్టిన వారితో పాటు న్యాయం చేయలేని ప్రభుత్వం, హైకోర్టు జడ్జి ఆత్మహత్యకు కారణం అంటూ లేఖ రాసిందట. బెనిఫిట్స్ అందక ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. తన చావుకు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన తన బంధువులతో పాటు తనకు సరైన న్యాయం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు జడ్జి బాధ్యులంటూ రాసిన 20 పేజీల సూసైడ్ నోటు వెలుగులోకి వచ్చిందట. పాపం
నా శాఖలో కడియం పెత్తనం ఏందని చెప్పేసి మంత్రికి తెలియకుండా సమీక్ష చేసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ రాసిందట. కొలువుల కొట్లాట. రేవంత్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థులు సమరశంఖం పూరించారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ప్రకటించాలని, ఓయూకు ఇస్తామన్న 1,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. బడుల మూసివేత దుర్మార్గం. 27,000 సర్కారీ స్కూళ్లను 4,000కు సీఎం కుదిస్తామన్న దారుణం. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావులు లేఖ రాసిరట. పెద్దలకు సర్దిగట్టి పేదోడి పొట్టగొడతారా? ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ వల్ల బడా కంపెనీలకు మాత్రమే లాభం, చిన్న రైతులకు ఉపాధి లేకుండా పోతుంది. ఎకరాకు 70 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి జనక్ పాయల్ బాజేలో రాసింది నమస్తే తెలంగాణ దినపత్రిక. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. భువనగిరి సభ గురించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? 100% అందరూ ఒక్కటైనరు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఒక్కటైనరు, వీళ్ళు బిగ్ క్లాస్గా ఉన్నారు, బీసీలే వీళ్ళంతా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యమే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు ప్రజలు. కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి జరగాలంటే ఏం చేయాలంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన ఓటు మనం వేసుకోవాలి. మన సోయి మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా మంచే జరుగుతుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నటువంటి మాట.